వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రానైట్ భూములపై స్టేటస్ కో ఇచ్చిన హైకోర్టు. వివాదాస్పదంగా మారిన మంత్రి విడుదల రజని వ్యవహార శైలి. అర్హులందరికీ కళ్యాణ లక్ష్మి పథకం. వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. బాపట్లలో ఘనంగా ఆసరా సంబరాలు. 16 కోట్ల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే కోన రఘుపతి. క్రాస్ ఓటింగ్లకు పాల్పడడం చంద్రబాబు రాజకీయ నైజం. ప్రెస్ మీట్ లో మోపిదేవి వెంకటరమణారావు విమర్శలు. ఇక డీటెయిల్స్ చూస్తే చిలకలూరిపేట నియోజకవర్గంలోని మురికిపూడి గ్రామంలో 1975లో ఎస్సీ/బీసీ రైతులకు ఇచ్చిన డీకే పట్టాలను వారి అనుమతి లేకుండా వారికి ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఆ భూములలో జగన్ రెడ్డి బంధువులు మైనింగ్ లీజులను పొందారని బాధితులు కోర్టెక్కడంతో హైకోర్టు వారికి నోటీసులు పంపింది. రైతు కుటుంబాలు ప్రముఖ హైకోర్టు న్యాయవాది వలేటి లక్ష్మీనారాయణని ద్వారా హైకోర్టులో పీల్ చేశారు. అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, వారి వదిన శ్వేతారెడ్డి ఇతరులు వారి కంపెనీలకు అన్యాయంగా అక్రమంగా లీజులు పొందారని ఆరోపించారు. ఈ సందర్భంగా హైకోర్టు విచారణలో ఆ భూములపై స్టేటస్ కో ఇవ్వడమే కాకుండా సంబంధిత వ్యక్తులకు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ భూములపై ఎన్ఓసీ ఇచ్చిన చిలకలూరిపేట ఎంఆర్ఓకి అధికారంలో ఉండి కథ మొత్తం నడిపించిన మంత్రి విడుదల రజనీకి సంబంధిత లీజుదారులకు రూరల్ ఎస్ఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం యొక్క మైటీ గవర్నమెంట్ ఏదైతే ఒత్తిళ్లతోటి ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ/బీసీ రైతులందరినీ కూడా ఎలాంటి నోటీసు లేకుండా వాళ్ళ పట్టాలు రద్దు చేయకుండా వాళ్ళందరినీ అక్కడి నుంచి కూడా పంపించడానికి ప్రయత్నం చేసిన విధానం ఏదైతే ఉందో, మైనింగ్ ఆపరేషన్స్ చేసిన విధానం ఏదైతే ఉందో, వేల కోట్ల రూపాయలు దాన్ని మరి మైనింగ్ రూపంలో తీసుకోవాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో, వీళ్ళకి అట్లాగే గ్రామానికి వచ్చేటువంటి పొల్యూషన్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, అంటే అక్కడ ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో 150 ఎకరాల చెరువు ఉండి అది వ్యవసాయం సాగిస్తున్నటువంటి చెరువును కూడా దృష్టిలో పెట్టుకోకుండా, మరి గ్రామాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా, పొల్యూషన్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఏకపక్షంగా మరి ఇల్లీగల్గా కూడా అనాథరైజ్డ్గా కూడా మైనింగ్ ఆపరేషన్స్ ఎన్ఓసీలు ఇవ్వటం ఎవరైతే తహసీల్దార్ గారు మైనింగ్ డైరెక్టర్స్ చేశారో దానికి సంబంధించి దాని వెనక అంతా కూడా ప్రభుత్వం ఉందని, ప్రత్యేకించి సంబంధిత మినిస్టరు విడుదల రజనీ గారు కూడా ప్రోత్సాహంతో ఇదంతా జరిగిందని చెప్పేసి, అట్లాగే పోలీస్ వ్యవస్థను ఉపయోగించేసి ఈ ఎస్సీ/బీసీ రైతులందరినీ కూడా ఒత్తిడి గురి చేసేసి భయభ్రాంతులు గురి చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు మేము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఎస్సీ/బీసీ రైతుల తరఫున. దానికి సంబంధించి ఈరోజు కోర్టు విచారణ చేపట్టి మరి ఏదైతే ఆపరేషన్ చేస్తారని నుంచి దాని వెనక అంతా కూడా ప్రభుత్వం ఉందని, ప్రత్యేకించి సంబంధిత మినిస్టరు విడుదల రజనీ గారు కూడా ప్రోత్సాహంతో ఇదంతా జరిగిందని చెప్పేసి, అట్లాగే పోలీస్ వ్యవస్థను ఉపయోగించేసి ఈ ఎస్సీ/బీసీ రైతులందరినీ కూడా ఒత్తిడి గురి చేసేసి భయభ్రాంతులు గురి చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు మేము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఎస్సీ/బీసీ రైతుల తరఫున. దానికి సంబంధించి ఈరోజు కోర్టు విచారణ చేపట్టి మరి ఏదైతే ఆపరేషన్ చేస్తారని చెప్పేసి బిగిన్ చేశారో వాటన్నిటికి సంబంధించి, అట్లాగే ఏదైతే క్వారీ గ్రానైట్స్ లీజ్ కలర్ గ్రానైట్స్ యాక్షన్ చేశారో వాటన్నిటికీ కూడా స్టేటస్ కో మరి ఆర్డర్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానితో పాటు మరి విడుదల రజనీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, అలాగే వాళ్ళందరూ కూడా పర్సనల్ నోటీసు జారీ చేయమని, అట్లాగే ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలకి వారికి సంబంధించిన అన్యాయులకు కూడా పర్సనల్ నోటీసు జారీ చేయమని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నెల 10/4/2023 మళ్ళీ కేసును విచారణ చేపడతామని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం నిరుపేదలకు వరమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో తన నివాసంలో ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన అర్హులైన వారికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను తెలంగాణ ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని అన్నారు. ఆడపిల్ల కలిగిన తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పెద్దగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
బాపట్లలోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో వైఎస్ఆర్ ఆసరా 3వ విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మండల సమైక్య 16,36,00,000 నగదు చెక్కును బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, గుంటూరు జిల్లా శాసనమండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ మహిళలకు పెద్దపీట వేస్తూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడం కోసం సీఎం జగన్ సహకారం అందిస్తున్నారని తెలిపారు. మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్ వస్తారని మోపిదేవి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేద వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సీఎం జగన్ పాటుపడుతున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. బాపట్ల అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజీ గెస్ట్ హౌస్ లో బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోపిదేవి వెంకటరమణారావు, ప్రభుత్వ చీఫ్ విప్ గుంటూరు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో పేద వర్గాల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం సీఎం జగన్ పాటుపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో వాళ్ళందరినీ కూర్చోబెడతాం. తిరుపతి నాయక్ ప్రసంగాలు ఫస్ట్ అందరి మాట్లాడాలి. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ సమయమేళకు ముఖ్య అతిథిగా వచ్చిన తెలియజేస్తున్నాను. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో గొప్ప అభివృద్ధి పనులు జరిగినాయి. అన్నీ చెప్పుకోలేం, కానీ ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే కొలలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్కామ్స్ అన్ని కూడా స్కామ్ చేస్తూ ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని కొలగొట్టడంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతటి నైపుణ్యత లేదు. రెండవది, గడిచిన 5 సంవత్సరాలలో అమరావతి రాజధానిగా పెట్టుకుని ఏ విధంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొలగొట్టేది తెలియదే కాదు. ఇవాళ దాదాపు 1200 కోట్ల రూపాయలు తాత్కాలిక భవనాలు ఖర్చు పెడితే అదే జాతీయ స్థాయిలో పార్లమెంటు శాశ్వతమైనటువంటి దేశ పరిపాలన వ్యవస్థకి నిలయమైనటువంటి పార్లమెంటు భవనాన్ని 780 కోట్ల రూపాయలతోటి భావితరాల యొక్క భవిష్యత్తుని పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి సీట్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఇవాళ సంవత్సరంలో శరవేగంగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. పనితనానికి నిదర్శనం అది. చిత్తశుద్ధితో చేయాలనుకుంటే ఆ విధంగా జరుగుతుంది పనులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు భానోత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 218 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కూడా పథకాలకు ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ స్థానిక తహసీల్దార్ నాగభవాని, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫాదిద్, జెడ్పీటీసీ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఇలా పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి. కష్టపడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరు సుఖశాంతులతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇవ్వడం స్టార్ట్ అయింది. అది ఎలా ఇస్తున్నారు, ఎందుకు ఇచ్చారు, అది మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి ఆలోచన ఎలా వచ్చిందనేది మన గౌరవ పెద్దలు చైర్మన్ గారు చెప్పడం జరిగింది. పెడతాం తర్వాత కాదు కాబట్టి దయచేసి పేద ప్రజలు ఎంతో మంది వాళ్ళకి తెలిసి తెలియక సర్టిఫికెట్ల విషయంలో కానీ, జాగా విషయంలో కానీ, పట్ట విషయంలో కానీ కొంచెం ఇదే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు అధికారులు కూడా సహకరించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా.
ఏదైతే 58, 59 జీవో కింద సర్టిఫికెట్లు వచ్చినాయో రాని వాళ్ళు నేరుగా మీ 36 వార్డులలో ఉన్న కౌన్సిలర్లను తీసుకొని వచ్చి క్యాంప్ ఆఫీస్కి వస్తే క్యాంప్ ఆఫీసులోనే మీ సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ మరోసారి మీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. విలేజ్లలో మన టౌన్లో 113, మన అర్బన్లో రూరల్లో 105, 218 చెక్స్ వచ్చాయి. చాలామంది దాదాపు ఫోన్లు చేసినా కూడా రావట్లేదంటే మరి అది డబ్బులు ఎక్కువ వేస్తలేరా, తెలిసి వస్తలేరా, తెలియక వస్తలేరా, దయచేసి అర్థం కాని పరిస్థితి. ఎవరు ఇవ్వలేదు మనకు 10 రూపాయలు కూడా. ఇవాళ మన పెళ్ళికి మన చుట్టాలను, మన అన్నదమ్ములను, మన రక్త సంబంధికులను పిలిస్తేనే కడుపు నిండా భోజనం చేసి 500, 1000 రూపాయలంటే మహా కష్టం. అది మీ అందరికీ తెలుసు. కానీ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఆడబిడ్డలకు నేను ఉన్నాను, నేను మేనమామగా ఉన్నాను అని చెప్పేసి పెద్ద మనసు చేసుకొని మీరు అధైర్యపడకుండా పేదవాళ్ళు మేము ఉన్నామని చెప్పి 1,116,000 ఇస్తున్న ఏకైక నాయకుడు భారతదేశంలో మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలంతా అండగా ఉండాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజలను కోరారు. రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కోరుకంటి చందర్, జెడ్పీటీసీ ఆముల నారాయణ, అధికార ప్రతినిధి మూల విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపుతూ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సమ్మక్క సారలమ్మ చెప్పిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు కూడా ఈ ప్రాంగణంలో అందరూ కూడా రావాలని ఆహ్వానిస్తున్నాం. రావాల కోరిక స్లాబ్గా ఇప్పటికే లేట్ అయినాం. మనం మీటింగ్ 1 గంట లోపల ఓడగొట్టుకోవాలి. 2ంటికి అందరం భోజనాలు చేద్దాం. ప్రసంగాలు ఇచ్చే వాళ్ళు కూడా ఒక పావుగంట అక్కడ నిల్చున్నారు. అబ్బాస్నాని వాళ్ళందరినీ కూర్చోబెడతాం. తిరుపతి నాయక్ ప్రసంగాలు ఫస్ట్ అందరి మాట్లాడాలి. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ సమయమేళకు ముఖ్య అతిథిగా వచ్చిన తెలియజేస్తున్నాను. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో గొప్ప అభివృద్ధి పనులు జరిగినాయి. అన్నీ చెప్పుకోలేం, కానీ ప్రతి ఒక్కటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పిలుపు మేరకు ఈరోజు ఆత్మీయ సమ్మేళనాన్ని అంతర్గాం మండలంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఆత్మీయులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆ రోజును అన్నం తినో అటుకులు పుక్కో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఈరోజు గ్రామ గ్రామాన అభివృద్ధి పథంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతుంటే ఈరోజు ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా ఈరోజు గులాబీ సైనికులు చాలా గొప్పగా పనిచేస్తున్నారు. మీరే మా బలం, మీరే మా బలగం. రాబోయేటువంటి కాలంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచేటువంటి బాధ్యతను మీరందరూ కూడా తీర్చుకోవాలి. కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితిని ప్రారంభం చేసి ఇలా మన నడ్డి విరుస్తున్నటువంటి పేదలకు ఇలా అనేక కష్టాలు పెడుతున్నటువంటి ఈ యొక్క మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం ఇలా నడుం బిగించారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఆ రోజు ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే అండగా ఉన్నామో ఈ రోజు భారతదేశంలో
పరిపాలన మన చేతుల్లోకి వచ్చేంత వరకు కూడా భారత రాష్ట్ర సమితి వెంట మనం నిలుద్దామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మీకందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా తప్పకుండా కవి నుంచి జాలువారిన ఓ పాట మాదిరిగా ఊరంతా ఒకటై బలం బలగంతో ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఊరంటే ఎవరికి వారే కాదు, అందరూ ఒకటే అనే విధంగా చేయి చేయి కలిపి చేయుతనిచ్చారు. మానవత్వం చాటుకున్నారు. ఊరంతా ఒకటై బలం బలగంతో ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. అదే మన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల గూడెం గ్రామానికి చెందిన పల్లె జనాలపై కథనం. ఆ గ్రామంలో ఎవరికి బాధ కలిగినా అందరూ గుండెకు హత్తుకొని భరోసా ఇచ్చి గూడెం జనాలు ఒక్కసారిగా చలించిపోయారు. గ్రామానికి చెందిన తిప్పరపు రమేష్, జమున దంపతుల పెద్ద కూతురు హేమలత నెల నిండకు ముందే మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న తల్లి కొడుకులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. రమేష్ నిరుపేద కుటుంబం అయినప్పటికీ ఉన్న దాంట్లో ₹1,00,000 వరకు ఖర్చు పెట్టారు. అయినా కూడా హేమలత తుదిశ్వాస విడిచింది. చివరకు పుట్టిన శిశువు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో కుటుంబం తల్లడిల్లిపోయింది. వారికి ఓదార్పు ఇచ్చేందుకు ఒక్కసారిగా జనాలు చేతులు కలిపారు. మేమున్నామంటూ వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరూ గుండెలను టచ్ చేశారు. దీంతో 43,500 సేకరించి ఆ చిన్నారికి చికిత్స కోసం ఆసుపత్రికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మరణించిన హేమలతకు ఊరంతా నివాళులర్పించారు. ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అనే ఆ మదర్ తెరేసా మహనీయురాలు చెప్పిన మాట ఈరోజు గూడెంలో దాన్ని గ్రామ ప్రజలందరూ కూడా నిజం చేయడం జరిగింది. ఒక గర్భవతి 7 నెలల గర్భవతి ఒక బాబుకు జన్మనిచ్చి చనిపోయినటువంటి హృదయ విదారకమైనటువంటి ఈ ఘటనకు గ్రామస్తులందరూ కూడా మానవత్వంతో చెల్లించి మంచి మనసుతోటి ఆ కుటుంబానికి ఆ బాబును కాపాడాలనేటువంటి ఒక ఉద్దేశంతో సహకరించి ₹43,000 విరాళం అందజేసినటువంటి గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ మంచితనం మానవత్వం అనేది మన గ్రామంలో రోజు రోజు ఇంకా ఏమైనా ఇటువంటి సంఘటనలు జరిగితే కూడా అందరం కలిసికట్టుగా ఇదే విధంగా కలిసికట్టుగా ఉండాలి. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాయపడ్డ జన సైనికుడికి ₹50,000 చెక్కుని అందజేశారు. చిలకలూరిపేట నియోజకవర్గం గణపవరం మున్సిపాలిటీలో 3వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీలో నివసిస్తున్న జన సైనికుడు కుంచాల సాయిదుర్గా ప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషయాన్ని నియోజకవర్గం జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్, జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావుకు తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ద్వారా ఈ చెక్కును బాధితుడికి అందజేశారు. రాష్ట్రానికి మంచి జరిగేటట్టు ఉండాలని చెప్తే రాజకీయ నాయకుడైన కూడా నేను ఖర్చు పెట్టాను, ఆ ఖర్చు అంతా రికవరీ చేసుకోవాలి, మళ్ళీ ఎలక్షన్ సంపాదించుకోవాలి అనే వాళ్ళు కావాలన్నా మీకు, లేకపోతే మీ తరఫున మీకోసం ఉండి పోరాడే వాళ్ళు కావాలి ఒకసారి ప్రజలందరూ కూడా తెలుసుకోమని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి కోరుతూ, ఇట్లాగే టౌన్ చూసుకున్నా కానీ అన్ని సమస్యలే. నిన్న మొన్న కూడా మా వాళ్ళు వార్డులో తిరిగి ఆ వార్డులో సమస్యలన్నీ కూడా బయటకు తీసుకొస్తున్నారు. చిత్తశుద్ధి లేని అధికారులు కానీ ప్రజా నాయకులకి చిత్తశుద్ధి ఉంటే అధికారులకు ఉంటుంది. ఇక్కడ ప్రజానాయకులను చూసి ఈ ప్రజానాయకులను పట్ట అధికారులు కూడా తయారయ్యారు. ఎక్కడ వేసినటువంటి కొంకడు అక్కడ లాగా ఉంది. పేరుగా మున్సిపాలిటీ తప్పితే ఇది ఒక చెత్త కుప్పం మున్సిపాలిటీని తయారు చేసినటువంటి ఘనత వీడకలుగుతుంది. ఇవన్నీ కూడా మేము రానున్న రోజుల్లో ప్రజల తరఫున పోరాడతాం.
ఈ సమస్యలను తీరేదాకా కూడా జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడదని కూడా రానున్న రోజుల్లో ప్రజల కోసం మరిన్ని పోరాటాలు ఈ నియోజకవర్గంలో చేయాల్సి వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా ఈ అధికారులందరూ మారాలి. రాజకీయ పార్టీ నాయకులు వస్తారు పోతారు, కానీ అధికారులు ఎప్పుడు ఉండాలి. మీరు ఆ విషయం తెలుసుకోవట్లేదు. అందుకని మేము అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల కోసం మీరు మంచి చేయండి. మీరు తీసుకునే ప్రతి పైసా జీతం రూపంలో తీసుకున్న ప్రతి పైసా కూడా ప్రజలు కట్టినట్టు పనుల నుంచి వస్తాయని చెప్పేసి చెప్తూ జై జనసేన, జై హింద్. అలానే ఈ రోజున మా పార్టీకి ఉన్నటువంటి క్రియాశీల సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళకి ఏమన్నా జరిగితే ఆదుకోవాలి పార్టీ తరఫు నుంచి అని చెప్పేసి ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టినటువంటి క్రియాశీల సభ్యత్వాల్లో ఈ రోజున ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలోని మన పక్కన ఉన్నటువంటి 3వ వార్డులో గణపవరం 3వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీకి సంబంధించినటువంటి కుంచాల సాయి దుర్గా ప్రసాద్కి యాక్సిడెంట్ అయితే దానికి మాకు మెడిక్లైమ్ కింద 50,000 ఉంది. ఆ 50,000 కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి మాకు చెక్ పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా లోకల్ నాయకులతో కలిసి ఇవాళ ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరామర్శించి ఆ చెక్ కూడా ఇచ్చి వాళ్ళకి మనోధైర్యాన్ని కూడా నింపొచ్చాం. ఇప్పుడు జనసేన పార్టీ మనుషులను ప్రేమిస్తాం, ప్రజల కోసం నిలబడతాం తప్పితే అధికారమే పరమావధి కాదు అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఒక ఉదాహరణగా. బీజేపీని గ్రామస్థాయి బూత్ కమిటీల దగ్గర నుంచి పటిష్టపరిచి రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని బూత్ కమిటీ సభ్యులు అన్నారు. కర్నూలు జిల్లాలోని అదోనిలో నియోజకవర్గంలో స్థాయి బూత్ కమిటీని సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదోని బీజేపీ మాజీ శాసనసభ్యులు ప్రకాష్ జైన్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్టా సూర్యనారాయణ, డిస్టిక్ మహిళా ప్రధాన కార్యదర్శి సావిత్రి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్, అదోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకొని రాబోయే 2024 ఎన్నికల్లో మేము సిద్ధంగా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు మన శివనారాయణ గారు వచ్చి ఇక్కడ ఉండే కర్నూలు జిల్లాకు సంబంధించిన కమిటీ మెంబర్స్ అంతా కూర్చున్నారు. వాళ్ళకంతా మార్గదర్శనం చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరిగే పరిపాలన మీ అందరికీ తెలిసిన విషయమే. రెండు పార్టీలు ఏవైతే కుటుంబ పార్టీలు ఉన్నావో వాళ్ళ పరిపాలన ఎలా ఉందంటే అప్పులు చేసి పరిపాలన చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్లో వాళ్ళు స్టిక్కర్ వేసుకొని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎన్నో వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఈ ప్రత్యేక హోదా లేదు కనుక ఆ స్థానం ఫిలప్ చేయాలని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తుంటే కూడా ఈ ప్రాంతంలో వాళ్ళ పేర్లు వేసుకొని స్టిక్కర్లు వేసుకుంటున్నారు తప్ప ఇక్కడ ఈరోజు ఉదాహరణ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. 30 లక్షల ఇండ్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేదవాడు ఇల్లు కట్టుకోవాలి, 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఫ్రీ ఇస్తే వీళ్ళు కేవలం జాగా ఒకటే వీళ్ళు ఇచ్చే స్థలం, అది కూడా 1 సెంటు స్థలం ఇచ్చి అందులో ఇల్లు కట్టుకోవడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అర్హత లేదు. ఎందుకంటే గర్భిణీలలో లోపపోషణ, రక్తహీనతతో పాటు పుట్టే పిల్లలు ఆరోగ్యవంతులుగా జన్మించాలంటే పోషకాహారం తప్పక తీసుకోవాలని ఐసీడీఎస్ సిడిపిఓ అలేఖ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ గాండ్ల సుమతి, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ప్రజాప్రతినిధులు పాల్గొని జ్యోతి ప్రజ్వాలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సీమంతం, పిల్లలకు అన్నప్రసన్న, అక్షరాభ్యాసం చేపట్టారు. చేస్తే ఒక పావు గంట అట్లాంటి అస్సలు పెట్టకూడదు. ఇప్పుడు అందరికీ అపోహ ఉంటుంది, ఏంటి ఎండాకాలం వస్తుంది, దాహం ఎక్కువేస్తుంది, పాలు వాటర్ మన టీచర్స్ అన్న కొట్టేది
పిల్లలు బాలికలు మహిళలను పోషణాలోపం నుండి విముక్తం చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ ఇప్పుడు మీరు మాట్లాడుకోవాలి. ఓకే. మనం మండలం ముస్తాబాద్ సెక్టార్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. పోషణ పక్షం అనేది పోషణ అభియాన్ కింద మార్చిలో జరిగేదాన్ని పోషణ పక్షం అని, మరియు సెప్టెంబర్లో జరిగేదాన్ని పోషణ మాసం అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 2018 మార్చి 8న పోషణ అభియాన్ అనేది భారతదేశం లెవెల్లో స్టార్ట్ చేయడం జరిగింది దేశం వ్యాప్తంగా. అప్పటి నుంచి కూడా మనం ప్రతి నెల మార్చి నెలలో పోషణ పక్షం జరుపుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం 2018 మార్చి 8న పోషణ అభియాన్ అనేది భారతదేశం లెవెల్లో స్టార్ట్ చేయడం జరిగింది దేశం వ్యాప్తంగా. అప్పటి నుంచి కూడా మనం ప్రతి నెల మార్చి నెలలో పోషణ పక్షం జరుపుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం 2023లో మార్చి 20 నుంచి ఏప్రిల్ 4 తారీఖు కూడా ప్రతి గ్రామంలో ప్రతి వాడవాడలో మనం ఈ పోషణ పక్షం కార్యక్రమం జరుపుకుంటున్నాము. ముందుగా అసలు పోషణ అంటే ఏమిటి, పోషణ అభియాన్ అంటే ఏమిటి అనేది ఒక చిన్న మాటలు చెప్పాలనుకుంటున్నా. మన భారతదేశంలో లోపపోషణ అనేది ఎక్కువగా ఉన్నది. అంటే మనము పోషకాహారం తీసుకోవడం వల్ల లోపపోషణను నివారించుకోవచ్చు. లోపపోషణ మరియు రక్తహీనత అనేది కూడా మహిళలలో ఎక్కువగా ఉంటుంది. లోపపోషణ, రక్తహీనత, పుట్టినప్పుడు పిల్లలు తక్కువ బరువుతో పుట్టడము, తర్వాత స్టంటింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్ అంటే కుడిచదనం, బక్కపల్చదనం, ఈ రెండిట్లలో కూడా పిల్లల్ని మనం ఉంచకుండా నివారించుకోవడానికి ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో కూడా మనం సేవల ద్వారా పిల్లల్ని ఆరోగ్యవంతులుగా, తల్లిని ఆరోగ్యవంతులుగా చేస్తున్నాము. కనుక ఈ ఎక్కువ మొత్తంలో కూడా ఈ మాసం ఈ 15 రోజుల కార్యక్రమంలో అవగాహన సదస్సులు అనేది ఎక్కువగా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తల్లులు, ఇక్కడ గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు కాబట్టి మీరు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి, మంచి ఆరోగ్యవంతమైన బిడ్డలు జన్మించాలి కాబట్టి మరి బ్యాలెన్స్డ్ డైట్, పోషకాహారాలు మనం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మన అంగన్వాడీ సెంటర్లో పెట్టే ఫుడ్ని తీసుకోవాలి. మనము గర్భిణీ స్త్రీలకు ఒకటి ఉంటది, ఏంటిది, దొడ్డు బియ్యం పెడుతున్నారు అంగన్వాడీ సెంటర్లో, సన్న బియ్యం పెడితే బాగుంటది అని అంటారు. కానీ దొడ్డు బియ్యంలోనే చాలా ఫైబర్, చాలా శక్తివంతమైనవి ఉంటాయి కాబట్టి దొడ్డు బియ్యమే తినాలి. తర్వాత ప్రోటీన్స్, పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ ఉంటే మనకు బిడ్డకు కావాల్సిన ఏదైతే ఎనర్జీ బాడీ బిల్డింగ్ పర్పస్ ఉంటుందో అదంతా కూడా మనకు ప్రోటీన్స్ లో లభిస్తుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా అంగన్వాడీ సేవలను వినియోగించుకోవాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు రక్తహీనత పరీక్ష అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి. ప్రతి ఒక్క మహిళలో కూడా మనకు రక్తహీనత అనేది ఎక్కువగా ఉంది. అంటే మనకు ఐరన్ తక్కువగా తీసుకోవడం వల్ల మనం తొందర నీరసపడడం అట్లాంటివి జరుగుతుంది. ఇట్లాంటి రక్తహీనత ఉంటే మనకు డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి రక్తహీనత ఉండకుండా ఉండాలంటే మనకు ఐరన్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎక్కువ ఆకుకూరలు అనేవి కూడా మీరు తీసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రానైట్ భూములపై స్టేటస్ కో ఇచ్చిన హైకోర్టు, వివాదాస్పదంగా మారిన మంత్రి విడుదల రజని వ్యవహార శైలి. అర్హులందరికీ కళ్యాణ లక్ష్మి పథకం, వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. బాపట్లలో ఘనంగా ఆసరా సంబరాలు, 16 కోట్ల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే కోన రఘుపతి. క్రాస్ ఓటింగ్లకు పాల్పడడం చంద్రబాబు రాజకీయ నైజం, ప్రెస్ మీట్ లో మోపిదేవి వెంకటరమణారావు విమర్శలు.
బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.